Ganga Goya. Ya, oi. Un eloto. Ganga Goya. Ya, oi. Un eloto. Ganga Goya. Ya, oi. Un eloto. మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ అధికార టీఆర్ఎస్ పై ముప్పేట దాడికి సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తుంటే తాజాగా టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేస్తున్నట్టు ఈసీకి ఫిర్యాదు చేయబోతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తిని అడిగి తెలుసుకుందాం. కృష్ణమూర్తి. థ్యాంక్ యూ ప్రసన్న. మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బీజేపీ నకిలీ ఓట్లను, అంటే అధికార టీఆర్ఎస్ పార్టీ తన అధికారాన్ని ఉపయోగించి అధికారులను ప్రలోభాలకు గురి చేసి భయభ్రాంతాలకు గురి చేసి నకిలీ ఓట్లను నమోదు చేయించింది అన్న అభియోగాన్ని గత వారం రోజులుగా తెరపై తీసుకొచ్చిన బీజేపీ తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్ కలవాలని నిర్ణయించింది. 3 రోజుల క్రితము రాష్ట్ర ఎన్నికల కమిషన్ను బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి నేతృత్వంలో కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఆ తర్వాత హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. 1/1/2022 వరకు ఏదైతే ఓటర్ లిస్టు అందజేశారో దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి, కొత్త ఓటర్ లిస్టును తీసుకోవద్దు అని. కొత్త ఓటర్ లిస్టులో అంటే ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన అప్పటి నుంచి అంటే కేవలం వారం 10 రోజుల్లో 25,000 కొత్త దరఖాస్తులు వచ్చినాయని బీజేపీ భావిస్తుంది, అంటే న్యూ ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి. దీని మీద బీజేపీ అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నది. బీజేపీ లేవనెత్తిన అనుమానాలను ఎన్నికల అధికారులు ఎక్కడ కూడా నివృత్తి చేసే ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళు అసలు వాళ్ళ విజ్ఞాపనం కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు వాళ్ళు. అంటే ప్రస్తుతం వాళ్ళు ఎన్నికల బిజీలో ఉన్నాము, మేము మునుగోడులో పోలింగ్ ఏర్పాట్లు, కౌంటింగ్ ఏర్పాట్లు వీడి చేయాల్సిన అవసరం ఉంది, పోలింగ్ బూత్లను సరిచూసుకొని అక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. వీటన్ని దృష్టిలో పెట్టుకున్న బీజేపీ నకిలీ ఓట్లను, అంటే ఓటర్లను అరికట్టాలి, నకిలీ ఓట్లను నివారించాలి అన్న ఉద్దేశంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కలవాలని బీజేపీ అగ్రనాయకత్వానికి రాష్ట్ర పార్టీ కోరింది. ఆ రాష్ట్ర పార్టీ విజ్ఞప్తి మేరకు బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఒక ప్రతినిధి బృందాన్ని, అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది పదాధికారులను వాళ్ళకి ఆ పనిని పురమాయించి కేంద్ర ఎన్నికల కమిషన్ కలిసి దీనికి సంబంధించిన అంటే నకిలీ ఓట్లు నమోదయ్యాయి, వాటిని నమోదు చేయొద్దు, ఏదైతే రాష్ట్ర పార్టీ నాయకత్వం సమాచార హక్కు చట్టం కింద ఎన్నికల కమిషన్ నుంచి తీసుకున్నదో, ఎన్నికల కమిషన్ జనవరి 2022 నాటికి ఉన్నటువంటి జాబితాను ఏదైతే ఇచ్చారో దానికి మాత్రమే చేయాలి, కొత్త ఓటర్లను నమోదు చేయదు, కొత్త ఓటర్లను చేర్చుకొని జాబితా విడుదల చేయొద్దని. అంటే జాబితా విడుదలకు కేవలం 2 రోజులు మాత్రమే ఇవ్వండి. 15వ తేదీన మునుగోడులో పోటీ చేసేటువంటి పార్టీలకు, అభ్యర్థులకు తాజా అంటే ఓటర్లు ఎంతమంది ఓటు హక్కు కలిగి ఉన్నారు, ఏ పోలింగ్ బూత్ లో ఎంతమంది అనే వివరాలను సమగ్ర తెలియజేస్తూ వాళ్ళకు ఒక ఎన్నికల ఓటర్ లిస్టును ఇవ్వాల్సిన ఉంది. అయితే సమయం తక్కువ ఉన్న కారణంగా వెంటనే చర్యలు తీసుకోవాలి, మేము రాష్ట్ర ఎన్నికల అధికారులను కలిసినప్పటికీ మాకు సరైన సమాధానం ఇవ్వట్లేదు,
రాష్ట్ర హైకోర్టులో కేసు చేసినాము. అయినప్పటికీ ఎన్నికల అధికారులు అతనికి సంబంధించిన ఎటువంటి మాకు ఇది వాళ్ళు సహకరించట్లేదు. కాబట్టి కొత్త ఓటర్లను 25,000 కొత్త ఓటర్లుగా ఎవరైతే దరఖాస్తు ఉందో ఆ దరఖాస్తును ప్రస్తుతానికి పక్కకు పెట్టాలి. వాళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళకి ఓటు కల్పించాలని కేంద్ర నాయకత్వం కేంద్ర ఎన్నికల కమిషన్ కోరేందుకు సన్నద్ధమైంది. కాసేపట్లో అంటే వాళ్ళు మనకు తెలిసిన సమాచారం ప్రకారంగా 2 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు బీజేపీ కేంద్ర నాయకులకు అపాయింట్మెంట్ గా తెలుస్తున్నది. దాని ప్రకారంగా వాళ్ళు వెళ్ళి కలిసి ఒక వినతి పత్రం ఇచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తం మీద ఏంటంటే నకిలీ ఓటర్లను టిఆర్ఎస్ పార్టీ తన పార్టీ కార్యకర్తలను స్థానికేతలను అంటే మునుగోడుకు చెందని వాళ్ళను నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న కొంతమందిని రాష్ట్రంలోని వేరువేరుగా అంటే తమ పార్టీ కార్యకర్తల పిల్లలకు నమోదు చేయించింది. ఇది నివారించాలి, అడ్డుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర నాయకత్వము కేంద్ర పార్టీతో కలిసి పోరాటానికి సిద్ధమవుతుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.